కెమికల్ షాంపూస్‌తో విసిగిపోయారా? అక్క మీ జడ చాలా పొడుగ్గా ఉంటది గదా! మీరైతే ఏం షాంపూ వాడతారు? ఏదన్నా ఇంట్లో హోమ్‌మేడ్ షాంపూ మీరు గనక ఏదన్నా సజెస్ట్ చేస్తారా? అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరి కోసం జుట్టేమి ఊడిపోకుండా సింపుల్‌గా మనం ఇంట్లో తయారు చేసుకునే షాంపూ అనేది చూపిస్తున్నాను. సో, అది చూడాలంటే గనక వీడియోని తప్పకుండా లైక్ చేసేసి ఫుల్‌గా చూడండి. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగు అమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, మనం ఏ షాంపూ వాడాలని చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క హోమ్ మేడ్ షాంపూ అని చెప్పొచ్చు. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ముందుగా మనకి ఈ యొక్క షాంపూస్ అన్ని ఏది కరెక్ట్గా చూస్ చేసుకోవాలో తెలియక ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడేసి, సో ఆ యొక్క షాంపూస్లో ఎక్కువ కెమికల్స్ అనేవి ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి షాంపూ చూపిస్తున్నాను. సో చాలా మంది కూడా అడుగుతారు, అక్క మీరు ఏ షాంపూ వాడతారు అని. సో నా ఒక హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, అలాగే చాలా థిక్గా కూడా ఉంటుంది. సో వాటన్నిటికీ నేను మంచి డైట్ తీసుకుంటూనే మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను. సో ఆ హెయిర్ కేర్ టిప్స్ అనేవి కావచ్చు, లేదంటే హెయిర్ రెమెడీసే కావచ్చు, నాకు చాలా బాగా పర్సనల్లీ నాకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అందుకని నేను మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఒక షాంపూ ఏంటి అనేది తెలుసుకుందాము. సో మన ఇంట్లో దొరికే వాటితోనే ఒక షాంపూ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ షాంపూ అప్లై చేసిన తర్వాత మనకి ఒక లైక్ మురికి ఇవన్నీ పోతాయా అని అనుకుంటారు చాలా మంది. ఖచ్చితంగా మొత్తం మన ఒక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా షాంపూ చేసుకోండి. అస్సలు చాలా బాగుంటుంది హెయిర్ అనేది. సో ఇలా సెపరేట్గా వస్తుంది హెయిర్ అనేది. అండ్ చాలా బాగుంటుంది. మెయిన్గా స్మెల్ కూడా ఏమీ పిచ్చి స్మెల్ ఏం రావట్లేదు, చాలా బాగుంది స్మెల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు వెంటనే చూడొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇక్కడ షాంపూ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనకి ఇక్కడ ఆమ్లా పౌడర్ కావాలండి. సో నేను ఇక్కడ ఏమైంది అంటే నాకు ఆమ్లా పౌడర్ లైక్ నేమ్ అనేది లేదు, సో జస్ట్ పౌడర్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ తీసుకున్నాను షికాకాయ్ పౌడర్. సో ఈ పౌడర్ నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, అవైలబుల్గా ఉందండి. ఇది మొత్తం 3 ప్యాక్స్ అనేవి వస్తాయి. సో మనకి జస్ట్ ఒక ప్యాకెట్ తీసుకుంటే జస్ట్ అందులోనే మనకి 3 ప్యాక్ లాగా ఇలా వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను చూపిస్తున్నాను మీకు రైస్ పౌడర్ అండి. సో రైస్ని చక్కగా మనం మిక్సీ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఎందుకంటే రైస్ వాటర్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయని నేను రైస్ పౌడర్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి, ఫ్లాస్క్ సీడ్స్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ అనేవి ఉంటాయి హెయిర్కి, మీ అందరికీ తెలుసు కదా. సో అందుకని నేను ఫ్లాస్క్ సీడ్స్ మెయిన్గా తీసుకోండి. రైస్ పౌడర్ అది మీ ఇష్టం. అండ్ ఫ్లాస్క్ సీడ్స్ని నేను మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకున్నాను. సో మన షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని పౌడర్స్ కావాలి కాబట్టి, సో అందుకని నేను ఇది డైరెక్ట్గా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం షాంపూకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 1 స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకున్నానండి. సో దాని తర్వాత నేను షికాకాయ్ పౌడర్ కూడా నేను 2 స్పూన్స్ అనేవి తీసుకున్నాను. సో ఈ రేషియోలో మీరు తీసుకోండి. సో ఇన్ కేస్ మీకు చాలా లాంగ్ హెయిర్ అయితే కనుక నేను చెప్పిన క్వాంటిటీస్ కన్నా డబల్ తీసుకోండి, ఆర్ఎల్స్ మీది షార్ట్ హెయిర్ అయితే కనుక ఇంకా కొంచెం తగ్గించి తీసుకోండి. సో నాది మీడియం హెయిర్ కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ తీసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. అండ్ ఫ్లాస్క్ సీడ్స్ పౌడర్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అనేది నేను ఫుల్గా తీసుకుంటున్నాను. సో నా హెయిర్కి అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి. సో ఇలా అయితే కనుక మనం చాలాసేపు బాయిల్ చేస్తాం అనమాట నెక్స్ట్, కాబట్టి నేను ఇక్కడ 4 గ్లాసెస్ అనేవి తీసుకున్నాను. సో బాయిల్ చేసేటప్పుడు మనకి చాలా ఎక్కువసేపు బాయిల్ చేస్తాం కాబట్టి మనకి మళ్ళీ 2 గ్లాసెస్ అలా వచ్చేంత వరకు మనం బాయిల్ చేయాలి. సో అందుకని ఎక్కువ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. అండ్ దీన్ని చక్కగా నేను మిక్స్ చేస్తున్నాను, పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ యొక్క షాంపూ అనేది. సో మైల్డ్ షాంపూ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో మైల్డ్ షాంపూస్ యూజ్ చేయొచ్చు, బట్ ఇలా యూజ్ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే కనుక మెయిన్గా రెగ్యులర్గా చాలామంది షాంపూ రోజు చేసేస్తూ ఉంటారు. చాలామందికి ఆయిల్ పెట్టుకోవటం అనేది ఇష్టం ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ షాంపూ బాగా హెల్ప్ అవుతుంది, లైక్ ప్రోటీన్ షాంపూ.
సో ఇక్కడ మనం ఏంటి అంటే ఎక్కువ బాయిల్ చేస్తూ ఉండాలండి. మనకి ఇలా నొరగ అనేది వస్తుంది. ఒక దగ్గరగా 5 to 10 minutes అనేది ఇలా మీరు బాయిల్ చేయాలన్నమాట. సో మనం 4 glasses తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి మొత్తం అంతా షాంపూ అనేది మనకి తయారవ్వటానికి 2 glasses అయిపోవాలి. సో మనం తీసుకున్న లెవెల్ కన్నా హాఫ్ లెవెల్కి వచ్చేంత వరకు మీరు బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో మీకు ఒక ఐడియా ఉంటుందని ఇలా చెప్తున్నాను. సో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో చక్కగా కూల్ అయిన తర్వాత ఆర్ గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా మనము కొంచెం చల్ల అయ్యేంత వరకు అలా ఉంచుతాం కాబట్టి పౌడర్ అనేది కొంచెం మనకి అడుగున వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని చక్కగా మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇలా అన్నా యూజ్ చేయొచ్చు. బట్ మీకు హెయిర్కి ఏం పౌడర్ అంటకూడదు, లైక్ మన యూజ్ చేసే షాంపూస్ ఎలా ఉంటాయి అలాగే మాకు ఉండాలి అని అనుకుంటే మాత్రం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రెయినర్ హెల్ప్తో స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏమీ పౌడర్ అంటకూడదు హెయిర్ అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి. సో ఇదంతా కొంచెం ఏంటి అంటే పౌడర్ అనేది ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఏదైనా స్పూన్ హెల్ప్తో మీరు కొంచెం చేస్తే ఆ ఒక లిక్విడ్ అనేది కిందకు వస్తుంది. సో ఇదనమాట మన ఒక షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ షాంపూ ఏంటి అంటే మెయిన్గా ఎవరి కోసం అంటే రెగ్యులర్గా షాంపూ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి హెయిర్ ఫాల్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా స్కాల్ప్ మీద ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఇవేమీ పోకుండా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇది మాత్రం మీరు ఏదన్నా హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయొద్దు. జస్ట్ నార్మల్ షాంపూ యూజ్ చేసేయండి. మీరేం హెయిర్ మాస్క్ పెట్టుకోకుండా జస్ట్ మీరు షాంపూ చేసుకోవాలి అని అనిపిస్తే ఈ ఒక ప్రోటీన్ షాంపూ అనేది యూజ్ చేయండి. అండ్ ఇది స్టోర్ చేసుకోవచ్చు అని అడిగితే ఇది మనము స్టోర్ చేసుకోవచ్చు. దగ్గరగా ఒక 1 month అన్నా ఉంటుంది. జస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మీకు ఫ్రెష్గా కావాలంటే ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ జస్ట్ నార్మల్ గా మనం ఎలా అయితే షాంపూ చేసేసుకుంటాం కుంకుడుకాయలతో సేమ్ అలాగే మీరు షాంపూ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. కుంకుడుకాయలు ఇవన్నీ వాడటం వల్ల తుక్కు అనేది హెయిర్ లో అలా ఉండిపోతుంది, లేదంటే మా హెయిర్ రఫ్ గా అయిపోతుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ చాలా మంది కుంకుడుకాయలతో ఎలా తలస్నానం చేయాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలాంటిది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ షాంపూ తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా ఇలా వారానికి ఒకసారైనా. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నానండి. సో ఇదైతే కనుక మనకి 2-in-1 లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏంటి అంటే మనకి చక్కగా జుట్టు అనేది ఆరబెట్టుకోవచ్చు, దాంతోపాటు వాల్యూమ్ని కూడా అందిస్తూ ఉంటుంది. సో 2-in-1 లాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా అకేషనల్గా మీరు వాడాలి అనుకుంటే కనుక నేను తప్పకుండా ఇదే సజెస్ట్ చేస్తాను. హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది అప్లై చేసుకుని దాని తర్వాత ఇలాగ డ్రయర్ అనేది యూజ్ చేయొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో చూసారు కదండి, ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను చాలా ఎక్కువ ప్రిపేర్ చేసేసుకున్నాను, నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసుకుని నేను దీన్ని స్టోర్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫిల్టర్ చేసుకున్నది చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో. సో అలా మనం 1 week వరకు మనం ఉంచుకోవచ్చు, ఏమీ పాడైపోదు. సో కాబట్టి దీని రిఫ్రిజిరేటర్లో మనం ఉంచుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, పిల్లలు కూడా వాడచ్చు. సో ఎవరన్నా వాడచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. హ్యాపీగా మీరు యూజ్ చేయండి అండ్ రిజల్ట్స్ కూడా అంతే మ్యాజికల్గా ఉంటాయి. సో మీకు ఈ షాంపూ అనేది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మంచి యూస్ఫుల్ అయిన హెయిర్ కేరే కావచ్చు, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.